అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ. చట్టాన్ని ప్రభుత్వమే పట్టించుకోకుంటే గూండాలకు ప్రభుత్వానికి తేడా ఏంటని నిలదీశారు. ఇక 22A చేర్చిన భూములను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. సామాన్యులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వ్యర్థమని వ్యాఖ్యానించారు. ఇక చట్టం మనల్ని కాపాడుతుందన్న నమ్మకం ప్రజల్లో పోయిందని, ప్రజాస్వామ్యంలో వ్యవస్థకు ఇది ఆత్మహత్య సహృదం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పెట్టుబడులు పెరగాలంటే ప్రజలకు ఒక ధైర్యం, నమ్మకం కలిగించాలని అన్నారు. సుమారుగా 2000కు పైగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయి. నిజాయితీగా మధ్యతరగతి వర్గాలు చట్టబద్ధంగా అన్ని పద్ధతుల్ని పాటించి ఇక్కడ కొనుక్కున్నారు. ఎప్పుడు? దశాబ్దాల క్రితం. నేను బహిరంగంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఇవి వాస్తవం కాదు, ఇదంతా కబ్జాదారులు అన్నట్టయితే బహిరంగంగా వివరాలు చెప్పండి. దీనిలో స్పష్టంగా ఈ టేబుల్లో ఏనాడేం జరిగింది, ఎప్పుడు ఏ రకమైన నిర్ణయం జరిగింది. ఈ నగరంలో లక్షలాది మంది అర్బన్ ల్యాండ్ సీలింగ్స్తో పడ్డ భూముల్ని రెగ్యులరైజేషన్ కోసం డబ్బులు కట్టారు. రెగ్యులరైజేషన్ అయిపోవాలి. మరి దశాబ్దాల పర్యంతం ఇళ్లు కట్టుకున్నారు, కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ ఎన్ఆర్ఎస్ఏ కాలనీని చూసినట్టయితే నాకు అర్థమైనంత వరకు అక్కడ వచ్చిన 164 ప్లాట్లలో కూడా ఎన్ఆర్ఎస్ఏలో పనిచేసిన ఉద్యోగుల అధికారులకు మాత్రమే ఆ ప్లాట్లు వచ్చినాయి. చెమటోడ్చి కష్టించిన వాళ్ళకి సొంతంగా డబ్బులతో చిన్న స్థలాలు కొనుక్కుంటే దాన్ని కూడా మనం ఇవాళ 40 ఏళ్ల తర్వాత వాళ్ళకి హింస పెడతాము. వారిలో కొందరు పెద్దలు నాకు చాలా కాలం తెలుసు, 76 వాళ్ళు ఉన్నారు, 75 వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో ఈ ఆస్తుల అయిపోతున్న భయాన్ని కలిగించడం సరైనది కాదు. చివరికి ఏమవుతుందంటే మధ్యతరగతి వర్గాలు, సామాన్య ప్రజలు, నిజాయితీగా స్థలాలు కొనుక్కున్న వాళ్ళందరి మద్దతుని మీరు కోల్పోతే ఈ రూపంలో కబ్జాదారులు లాభపడతారు. ఇవాళ పరిపాలనా యంత్రాంగం, నేను రాజకీయాన్ని తప్పట్లేదు, ఎందుకంటే వివరాల్లో పోయేది రాజకీయ ముఖ్యమంత్రి గారి గ్రామం ఎక్కడ ఉంటుంది, నాకే టైం లేకపోతే. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఈ వివరాలను పరిశీలించి, చట్టబద్ధతను పరిశీలించి ప్రభుత్వం మీద పెట్టాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియదండి, వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పండి, మీరు మెసెంజర్ బాయ్సా? ఇంకా మీరెందుకయ్యా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది? అధికార యంత్రాంగం మీకెందుకు? మీకు ఈ బుజ్జికీర్తులు ఎందుకు, ఈ కారులు ఎందుకు, ఈ ఆడంబరాలు ఎందుకు, ఈ పదవులు ఎందుకు? అంచేత ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను, రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్గా దంపగొత్తగా పెట్టడం కాకుండా ప్రతి కాలనీ, ప్రతి లేఅవుట్ విషయంలో స్పష్టంగా ఈ ఫైళ్ళన్నీ చూసి గతంలోని చరిత్రంతో పరిశీలించి ఎక్కడ వాటిని చేర్చకూడదని అర్థమవుతుందో స్పష్టంగా, దీనిలో ఏమనుమానం లేదు, ఇది బహిరంగంగా బయట పెడుతున్నాను. ప్రభుత్వం వారు పరిశీలించుకోండి, వివరాలు కరెక్టా కదా అని చెప్పండి. కరెక్ట్ అన్నట్టయితే వెంటనే ఈ భూముల్ని ఈ 22A నుంచి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి మేము ఉపసంహరించాలి. చట్టబద్ధ పాలన అనేది ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. చట్టాన్ని ప్రభుత్వమే పట్టించుకోనని చెప్పన్నట్టయితే గోండాకి ప్రభుత్వానికి తేడా ఎక్కడుంటుంది? అన్నీ ఉండి పూర్తిగా మన ఆస్తి ఉండి దాన్ని కాపాడుకుంటాం నమ్మకంలో అక్కడ ఎందుకు పోయింది? ఈ చట్టం మన ప్రజల్ని కాపాడుతుంది, మన ఆస్తుల్ని కాపాడుతుంది అన్న నమ్మకం పోయింది. ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయి నా ఆస్తుల్ని వాళ్ళు కాపాడడం పోయి భక్షిస్తారు, లేకపోతే ఎవడి చేతుల్లో పెద్ద దండా ఉంటే వాడు దాన్ని పూర్తిగా కబ్జా చేస్తాడన్న భావం సమాజంలో ప్రబలిపోతే ఆ వ్యవస్థ నిలవదు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. ఎవరి మీద దయాదాక్షిణ్యాలతో కాదు, మన నగరం బాగుపడాలి అన్నట్టయితే, ఇక్కడ పెట్టుబడులు పెరగాలి అన్నట్టయితే మనకు ఒక ప్రెడిక్టబిలిటీ కావాలి, ధైర్యం కావాలి, నమ్మకం కావాలి. అలా కాకుండా ఏం జరుగుతుందో దేవుడి కరుక, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మన చేతుల్లో మంచి దండా పట్టుకున్న వాళ్ళు కానీ ఏదైనా చేయొచ్చు, మనం ఏం చేయలేమన్న భావం కలిగితే ప్రజలు వెంటనే భయభ్రాంతులు అయిపోయి ఎక్కడ ఇక పెట్టుబడులు పెట్టాలి, రిస్క్ తీసుకోరు. ఉన్నది కాపాడడం కోసమే సమయం అంతా వెచ్చిస్తారు, గోండాలు విజృంభిస్తారు. కాబట్టి చట్టబద్ధ పాలన, సామాన్యులకి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి రక్షణ, అది లేకపోతే ఆ ప్రభుత్వం ఉనికి వ్యర్థం. అందుకే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, సదుద్దేశంతో మీరు ప్రభుత్వాస్తులను కాపాడాలని నిర్ణయాలు చేస్తుండొచ్చు, కానీ దాని అమలు ఎలా జరుగుతుందో దాన్ని చూసే బాధ్యత మీది. వెంటనే ఈ వివరాలని పరిశీలించండి. ఈ భూములన్నీ కూడా ఈ 22A చేర్చడం పూర్తిగా అక్రమము, చట్ట విరుద్ధము. దాన్ని గుర్తించి వాటిని ఈ లిస్టులోంచి తొలగించండి.